హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కుష్లి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు అంతా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి నేను ఒక సూపర్ ఐటమ్ అయితే తీసుకొని మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ thumbnail చూసారు కదా, మీకు అర్థమైపోయే ఉంటుంది. సో ఇప్పుడు మనం వర్కింగ్ లేడీస్కి అయినా, స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి, ఇంట్లో డైలీ హెవీ వర్క్ చేసే వాళ్ళకైనా ప్యాంటీస్, పీరియడ్ ప్యాంటీస్ అయితే షోర్ అనమాట. సో మనకు మంత్లీ వన్స్ యూజ్ చేస్తాం కదా, సో ఖచ్చితంగా కావాలి. ఒక ఇంట్లో ఇద్దరు ఉంటారు, ముగ్గురు ఉంటారు, ఎంతమంది ఉన్నా ప్యాంటీస్, లేడీస్కి ప్యాంటీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా అని. ఖచ్చితంగా అవసరమే అండి. నాకు ఈ టాపిక్ అవసరం అనేది ఈ మధ్య తెలిసింది. సో దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. పక్కన గంట వస్తుంది, దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేశారంటే నా ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్స్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో రీసెంట్గా ఏంటంటే మా పాప మెచ్యూర్ అయిపోయింది. సో తన కోసం నేను చాలా ప్యాంటీస్ అనేవి చాలా ట్రై చేశాను. ప్యాంటీస్ అన్నీ ట్రై చేశాను. అండ్ కొన్ని వచ్చేసి పాపకి ఇప్పుడు పిల్లలు ఏంటంటే చిన్న ఏజ్లో మెచ్యూర్ అవుతున్నారండి. వాళ్ళు చెప్పుకోలేరు, స్కూల్కి వెళ్తారు, వాళ్ళకి కరెక్ట్గా సెట్ అవ్వదు. అంటే లైక్ 10 to 15 years లోపే అయిపోతున్నారు. సో వాళ్ళకి ఏం చెప్పాలి, ఎట్లా చేయాలనేది తెలియదు. సో ప్రతిసారి ప్యాడ్స్ మార్చుకోండి బేటా, ప్యాడ్స్ మార్చుకోండి అంటే వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం అవ్వదు కదా, చిన్న పిల్లలండి, మనం ఏం చెప్తాం చెప్పండి. సో అందుకని దీనికి ఒక బెటర్ సొల్యూషన్ కోసం సర్చ్ చేయగా నాకు దొరికింది వాళ్ళది ప్యాంటీస్ అనమాట. సో ఈ ప్యాంటీస్ ఏంటి, ఎలా ఉంటాయి అనేది అయితే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను వీడియోలో చూపిస్తూ. వర్కింగ్ లేడీస్కి అయినా, స్కూల్ గోయింగ్ గర్ల్స్కి అయితే మస్ట్ అని చెప్పొచ్చండి. మనం ఏ టెన్షన్ లేకుండా పిల్లలకి హ్యాపీగా స్కూల్కి పంపించేయచ్చు. వాళ్ళ మీద ప్రెషర్ అనేది ఉండకుండా ఉంటుంది, పిల్లల మీద ప్రెషర్ లేకుండా ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ ఏంటి, ఎలా అనేది అయితే మనం క్లియర్గా మాట్లాడేసుకుందాము. ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది. ఓకేనా, ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వెల్కమ్ బ్యాక్ టు వీడియో అండి. సో ఇప్పుడైతే నేను దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి వాళ్ళది అల్ట్రా అబ్సర్డ్ డిస్పోజల్ పీరియడ్ ప్యాంటీస్ అనమాట. సో ఇవి వచ్చేసి మనకి 10 pieces అవైలబుల్లో ఉంటాయండి. సైజెస్ కూడా ఉంటాయి ఇందులో, స్మాల్ టు మీడియం టు స్మాల్, అండ్ అలాగే లార్జ్ టు ఎక్సెల్ అనమాట. సో ఎక్సెల్ వరకు అయితే ఉండింది. మీరు ఇక్కడ సైజ్ చూసి అంటే ఆర్డర్ చేసుకోవాలి. సో ఇదైతే సూపర్ ఉందని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇది 360 degrees యాంటీ లీకేజ్ ప్రొటెక్షన్ అనమాట. అంటే మనం ఎటువైపు తిరిగినా ఇది లీకేజ్ అనేది కాదు, సూపర్గా వర్క్ అవుతుంది. అండ్ ఇది ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది నాకు వన్ సైడ్ అయితే చెప్పేస్తారండి. సో హౌ టు యూజ్ అనేది ఇక్కడ ఉంది కదా, అలాగే ఇందులో వచ్చేసి మనకి మన పీరియడ్ ప్యాంటీస్ ఎలా ఉంటాయంటే మ్యాక్స్ అబ్జర్వ్ కెపాసిటీ ఉంటుంది, కాటన్ లైక్ సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో నేను లోపల కూడా మీకు చూపించేస్తాను ప్యాంటీస్ ఎలా ఉంటాయి అనేది. సో ఇక్కడ వచ్చేసి మేము తీసుకున్నాము L to XL సైజ్ అనమాట. సో ఇట్స్ ఎనఫ్ అనమాట. లైక్ 70 centimeters నుంచి 115 centimeters వరకు అయితే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనము సైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. మీ సైజ్ సో మన సైజ్ని బట్టి మనం సెలెక్ట్ చేసేసుకోవాలి. ఇవి ఎలా యూస్ చేయాలంటే యాజ్ ఇట్ ఈజ్ మన ప్యాంటీస్ లాగానే యూస్ చేయాలండి. ఇందులో పెద్ద కష్టపడేది ఏమీ లేదు. అండ్ ఇది డిస్పోజబుల్ అనమాట, అంటే మాటికి యూస్ చేసేది కాదు, డిస్పోజబుల్. సో ఇందులో లోపల ఎలా ఉంటుందో నేను చూపించేస్తాను. ఇలా మనకి ఆల్రెడీ ప్యాక్ చేసేసి అయితే ప్యాంటీస్ వచ్చేస్తాయండి. సో వీటిని రిమూవ్ చేసేసి పైన వైట్ కలర్ది ఉంది కదా, ఆ కవర్ అనేది రిమూవ్ చేసేసేయాలి. సో లోపల మనకి ప్యాంటీస్ అనేవి ఉంటాయి. మనము భయపడాల్సిన పని లేదండి. పీరియడ్స్లో మనము ఇటు వెళ్ళలేము, అటు వెళ్ళలేము, ఫ్రీగా ఉండదు అని ఎలాంటి భయం లేకుండా ఈ ప్యాంటీస్ యూజ్ చేసుకొని రఫ్ అండ్ టఫ్గా వెళ్ళొచ్చండి. సో నేనైతే మొన్న వచ్చేసి ఇది మ్యాక్సిమం మనకి 12 hours వరకు లీకేజ్ అనేది ఆపేస్తుంది. మీరు 12 hours ఉంచుకోవాల్సిన పని లేదు, మ్యాక్సిమం 8 hours ఒకసారి తీసేయచ్చు. లీకేజ్ మాత్రం ఖచ్చితంగా ఆపుతుంది. సో ఇది వచ్చేసి ఇలా సేమ్ మనకి ప్యాంపర్స్ ఉంటాయి కదా, అలాగే ఉంటుంది. మీరు అనొచ్చు వేరే బ్రాండ్స్ వాడొచ్చు కదా, ఇదే బ్రాండ్ వాడాలా అంటే ఇట్ ఈజ్ రియల్లీ నేను యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. వేరే బ్రాండ్స్ అయితే సైడ్ నుండి లీక్ అవుతూ ఉంటుంది, ఒక ఫ్లో ఎక్కువ ఉంటే కూడా ఆపలేదు. కానీ ఇది ఎంత ఫ్లో ఉన్నా కూడా మనల్ని ఆపగలుగుతుందండి, చాలా ఫ్లోని కూడా ఇది ఆపగలుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇది 360 degrees అని చెప్పాను కదా, ఎటు చూసిన మన సైజ్ పెట్టేసుకుంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఈ బ్లూ లైన్ ఉంది చూసారా, ఈ బ్లూ లైన్ అనేది ముందుకు
రావాలన్నమాట. అంటే మనకి ముందేది వెనకేదని తెలియడానికి బ్లూ లైన్స్ ఉన్నది ముందుకు వేసుకోవాలి. సో ఇది ప్యాంటీ అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీకు దీన్ని లోపల ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. మొత్తం లైక్ కాటన్ అనమాట. మనకు ఇచ్చింగ్ కానీ మంట కానీ ఏది ఉండదండి. కొన్ని ఏంటంటే మనము ఇప్పుడు రెగ్యులర్గా ప్యాడ్స్ వాడుతున్నా కూడా మనకి దురద అనేది వచ్చేస్తుంది. కానీ దీనివల్ల అలాంటిది ఏం లేదు. ఇది స్ట్రెచబుల్, మీకు చూపించాను కదా పైన స్ట్రెచబుల్ అండ్ అలాగే కాళ్ళ దగ్గర కూడా స్ట్రెచబుల్ ఉంటుంది. కాబట్టి మనం ఎలా వేసుకున్నా మనకు అనేది ఇబ్బందికరంగా ఉండదు. లీకేజ్ మాత్రం పక్కా ఆపుతుందండి. సో ఇక్కడ సాఫ్ట్గా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. నేనైతే 100కి 100% రికమెండ్ చేస్తున్నాను. ఇది యూస్ చేయండి. వర్కింగ్ లేడీస్ అయినా స్కూల్కి వెళ్ళే పిల్లలకి మాత్రం మస్ట్ అండి. సో వాళ్ళకి ప్యాడ్స్ పెట్టుకునే ఇబ్బంది తప్పించాలంటే మీరు ఈ ప్యాడ్స్ అనేవి షూర్గా యూస్ చేయాలి. అండ్ వీటిని వాడిన తర్వాత డిస్పోజ్ చేయడం ఎలా అంటే కవర్లో ఏదన్నా మనం యూజ్ చేయని ఒక కవర్లో పెట్టేసి డస్ట్బిన్లో వేసేయడమే. సైడ్ నుండి చింపేస్తే ఇది చినిగిపోతుంది అనమాట. సో ఇదండి నేను వాడుతున్నాను, మీ అందరికీ యూజ్ అవుతుందనే ఈ వీడియోని అయితే నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఎవరు ఇవ్వాలది డిస్పోజబుల్ పీరియడ్ ప్యాంట్స్ అనేవి మీరు కూడా వాడండి. హ్యావ్ ఎ నైస్ పీరియడ్ అండి.